మెయిన్ ఇప్పుడు డైట్ మీద అవగాహన ఉంది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి, ఒక డైట్‌ని చూసి అది మన బాడీకి ఎంతవరకు సెట్ అవుతుందో అనే దానికంటే, వాళ్ళెవరో తగ్గారు, వాళ్ళెవరో దీని గురించి ప్రచారం చేశారని వీళ్ళు ట్రై చేస్తున్నారు. ఈ డైట్ విషయంలో ఇది ఎంత జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది? ఒకవేళ మనం డైట్ చేయాలనుకుంటే ఫస్ట్ థింగ్ అన్నట్టుగా అండర్లైయింగ్ హెల్త్ కండిషన్స్ ఏమన్నా చూసుకోవాలి. ఎగ్జాంపుల్ ఏమైనా థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే డయాబెటీస్ ఉందా? అయితే కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ ఉందా? ఏ ప్రాబ్లమ్ ఉందా అని ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలండి. అండ్ ఇన్ కేస్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఎనీ పర్టికులర్ డైట్, ఒక న్యూట్రిషనిస్ట్ గైడెన్స్తో, అలాగే ఒక ఫిజిషియన్ కానీ లేకపోతే వాళ్ళ కన్సర్న్ డాక్టర్ గైడెన్స్తో వెళ్ళాలి. ర్యాండమ్గా సోషల్ మీడియాలో ఇది ట్రెండ్ అవుతుందని అది ఫాలో అవ్వకూడదు. ఎందుకంటే ఒకసారి చాలాసార్లు షుగర్స్ డౌన్ అయిపోవటం, లేకపోతే అబ్నార్మల్ మెటబాలిజం అవటం, చాలామందికి ఎమర్జెన్సీ ల్యాండ్ అవుతూ ఉంటారు కూడా. అది చాలా డేంజర్. ఖచ్చితంగా డాక్టర్ న్యూట్రిషనిస్ట్ గైడెన్స్లోనే చేయాలి ఏది చేసినా కూడా. మనం చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో ఉన్న థంబ్‌నెయిల్స్‌ని, ఇది చేస్తే చచ్చినా ఈ రోగం మీ దరికి రాదు, లేకపోతే క్యాన్సర్ రమ్మన్నా రాదు, లేకపోతే ఉంటే పోతుంది. వీటిని బిలీవ్ చేయొచ్చా? లేదమ్మా. ఎప్పుడున్నా కూడా చూడండి, ఒకటి చెప్పాలంటే వాట్ ఐ బిలీవ్ మోస్ట్ ఆఫ్ అవర్ డిసీజెస్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ కిచెన్. ఓకే. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు రిఫైన్డ్ ప్రొడక్ట్స్ గురించి, ఆల్ వైట్స్ అంటున్నారు. షుగర్ కానీ, మైదా కానీ, పాలు, పంచదార, ఆల్ వైట్స్, వీటి మూలంగా చాలా డిసీజెస్ వస్తున్నాయి అంటున్నారు. ఖచ్చితంగా మనం వీ కెన్ మాడిఫై అవర్ డైట్ అండి అక్కడ. ప్లస్ మనకి న్యాచురల్ ఇమ్యూనిటీ ఇచ్చే ప్రొడక్ట్స్ మన కిచెన్లోనే ఉన్నాయి. టర్మరిక్ తీసుకోండి, జింజర్ కానీ, గార్లిక్ కానీ, అలాగే మనం దంపుడు బియ్యం అంటాం, అలాగే వీ కెన్ షిఫ్ట్ బ్రౌన్ షుగర్. ఇవన్నీ వాడుతుంటే ఖచ్చితంగా వీ కెన్ ప్రివెంట్ అండి. మనం రెగ్యులర్గా మొరింగా పౌడర్ కానీ, ఇవన్నీ మనం రెగ్యులర్ మన చుట్టూ ఉండేవే. స్పెసిఫిక్గా ఏదో ఒకటి ప్రోడక్ట్ వాడి అవాయిడ్ చేయడం కాకుండా రెగ్యులర్ మనం డైలీ రొటీన్లో వీటిలో ఒక భాగం చేసుకుంటే ఖచ్చితంగా మనం వీ కెన్ అవాయిడ్. ఎస్పెషల్లీ టర్మరిక్కి చాలా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఖచ్చితంగా రెగ్యులర్గా వాడేవి ఇవన్నీ కూడా. మేల్ ఫీమేల్ కంపేర్ చేస్తే క్యాన్సర్ బారిన ఎక్కువగా పడుతున్నది ఎవరు? అంటే ఇప్పుడు చెప్పాలంటే ఆల్మోస్ట్ 40% ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ ఆర్ ఫీమేల్స్. అండ్ దాదాపు సమానంగా ఉంది. ఒకప్పుడు ఆల్మోస్ట్ 70% మేల్, 30% ఫీమేల్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ 40% ఫీమేల్స్ డయాగ్నోస్ అవుతున్నారు. వాళ్ళకు కూడా ఈక్వల్ నెంబర్ పెరుగుతుంది. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే క్యాన్సర్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ అని చెప్పచ్చు. అలాగే అనిపిస్తోంది అసలు వింటూ ఉంటే. నిజమే, అది ఖచ్చితంగా క్యాన్సర్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్. ఎందుకంటే మనం విలేజెస్తో కంపేర్ చేస్తే ద టైప్ ఆఫ్ డిసీజెస్ ఆర్ క్యాన్సర్ వి సీ ఇన్ విలేజెస్ ఆర్ డిఫరెంట్, ద టైప్ ఆఫ్ క్యాన్సర్ వి సీ ఇన్ సిటీస్ ఆర్ డిఫరెంట్. ఏంటి సార్ అది? ఇప్పుడు విలేజ్లో చూసాం అక్కడ ఎక్కువగా మందికి సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ కామన్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ల్యాక్ ఆఫ్ పర్సనల్ హైజీన్, ల్యాక్ ఆఫ్ మెన్స్ట్రల్ హైజీన్, వీటన్ని మూలంగా ఎక్కువ సర్వైకల్ క్యాన్సర్స్ ఎక్కువ వస్తాయి. అలాగే ఓరల్ క్యాన్సర్స్ ఎక్కువ వస్తాయి. మనం అదే సిటీకి వచ్చామనుకోండి, ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్స్, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్, అలాగే లంగ్ క్యాన్సర్స్ సిటీలో ఎక్కువగా ఉంటున్నాయి. అంటే ఇక్కడ లైఫ్ స్టైల్ని బట్టి ఇక్కడ డిసీజ్ వస్తున్నాయి, అక్కడ లైఫ్ స్టైల్ని బట్టి అక్కడ డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయి. ఓకే. ఓవరాల్గా మీరు ఇప్పటివరకు చూసిన సర్వీసెస్లో సక్సెస్ రేట్, క్యాన్సర్లో ఒక సక్సెస్ రేట్ అంటే ఏం చెప్తారు? అంటే దాదాపు ఈ మధ్యకాలంలో ఈవెన్ పెద్ద పైకి వచ్చే కోలరెక్టల్ క్యాన్సర్స్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ, హెడ్ అండ్ నెక్, బ్రెస్ట్ అన్నీ కూడా బాగా క్యూర్ అవుతున్నాయండి. ఎస్పెషల్లీ లాస్ట్ 10 yearsలో విత్ అడ్వాన్స్ టెక్నాలజీ వీఆర్ హ్యావింగ్, ఆల్మోస్ట్ అన్ని క్యాన్సర్స్ కూడా టిల్ స్టేజ్ 3 చాలా బాగా రెస్పాండ్ అయ్యి బాగా క్యూర్ అవుతున్నాయి. ఓకే. డాక్టర్ గారు, క్యాన్సర్ అనేది స్టేజ్ 1, స్టేజ్ 2లో అసలు ఐడెంటిఫై అవ్వదు, స్టేజ్ 3 or 4లోనే దాన్ని కనుక్కోగలుగుతున్నారు. ఇది నిజమేనా? ఎందుకు దాన్ని ఐడెంటిఫై చేయలేము? లేదండి, ఖచ్చితంగా చాలామంది ఈ మధ్యకాలంలో స్టేజ్ 1, స్టేజ్ 2లో మా దగ్గరికి వస్తున్నారు. ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతున్నాం అంటే ఫస్ట్ థింగ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, సెకండ్ థింగ్ భయం. డాక్టర్కి వెళ్తే డాక్టర్ ఏం చెప్తారు, ఇందాక మీరు చెప్పారు హాస్పిటల్ అడుగు పెట్టాలని భయం, డాక్టర్ ఏంటి టెస్టులు చెప్తారు, ఏం ట్రీట్మెంట్ చెప్తారు అని భయం. మూడోది అన్నిటికంటే ముఖ్యమైనది క్యాన్సర్ నాకు రాదు అన్న ఒక ఫీలింగ్. దీని మూలంగా డాక్టర్ దగ్గర రారు. ఓన్లీ ఇంకా సిమ్టమ్స్ ఎక్కువై ఇంకా వెళ్ళాలి అనుకున్నప్పుడు వస్తారు తప్ప ఈ ఫోబియా ఫియర్స్తోనే డాక్టర్స్ ఎక్కువ రారండి. ఓకే. కొంతమంది మెయిల్స్లో విన్నది అన్ని మంచి హ్యాబిట్స్ ఉంటాయి, అయినా అతనికి ఏదో క్యాన్సర్ వచ్చింది, ఎన్ని హ్యాబిట్స్ ఉన్నవాడికి వీడికి ఏం రాలేదు, వాడికి వచ్చిందంటారు. అది ఏంటి జెనెటికల్ ఫ్యాక్టర్ ఉండి రావచ్చా? అంటే లైఫ్ స్టైల్ అన్నీ బాగున్నా క్యాన్సర్ రాదు అనడానికి లేదా? అంటే మన చుట్టూ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. మనం తీసుకున్న ఫుడ్ కానీ, వాటర్ కానీ, సాయిల్, అన్ని చోట్ల కూడా ఒక టైప్ ఆఫ్ పొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంది. కంటామినెంట్స్, కెమికల్స్, అడల్టరేషన్ అంతా జరుగుతూ ఉంటుంది. అది కాకుండా మీరు చెప్పిన కొంచెం జెనెటికల్ రిస్క్ కూడా ఉంటుంది, ఇన్హెరిటెంట్గా జెనెటికల్ రిస్క్ ఉంటూ ఉంటుంది. ప్లస్
ఎవ్రీ పర్సన్ బాడీ ఈజ్ డిఫరెంట్. అంటే ఇద్దరు స్మోక్ చేస్తే ఒకరికి రాలేదు ఒకరికి వచ్చింది అని చెప్పడానికి ఒక పర్సన్లో ఉన్న జెనెటిక్ మేకప్ అనేది కూడా చాలా యూజ్ అవుతుంది. ఇట్ హ్యాస్ సోన్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, ఇప్పుడు మనం తీసుకునే మిల్క్ కానీ వాటర్ దగ్గర నుంచి అన్నీ కూడా ఇది వరకు ఉన్నటువంటి సహజ సిద్ధమైనవి ఏవి మనం తీసుకోవట్లా, ఒక బాటిల్స్ మీద డిపెండ్ అవుతున్నాం. ప్లాస్టిక్ యూసేజ్ పెరిగింది అండ్ ప్రిజర్వేట్ చేసిన ఫుడ్స్ తింటున్నాం. మిల్క్ కానివ్వండి, కర్డ్ కానివ్వండి, వీటి ప్రభావానికి క్యాన్సర్ పెరగడానికి రీజన్ ఉందా? ఖచ్చితంగా అమ్మా. మనం తీసుకునే మీరు రీసెంట్గా చూస్తూ ఉంటాం, మనం వాడే క్యాండీస్లో కానీ ఫుడ్ ప్రోడక్ట్స్లో కానీ మన వచ్చిన పింక్ క్యాండీలో క్యాన్సర్ అనేది చదువుంటారు మీరు కొంతకాలం క్రితం. ఖచ్చితంగా మనం తీసుకునే వాటిలో ఏవైతే కెమికల్స్ ఉన్నాయో వీటిని ప్రిజర్వేటివ్స్ అంటాం. ఖచ్చితంగా ఆల్ ప్రిజర్వేటివ్స్ ఆర్ నోన్ కార్సినోజన్స్. కార్సినోజన్స్ అంటే క్యాన్సర్ కారకాలు. ఎస్పెషల్లీ ప్లాస్టిక్స్ యాజ్ సచ్ కాజ్ కాకపోయినా కూడా ప్లాస్టిక్ కానీ ఎక్కువ హీట్కి ఎక్స్పోజ్ అయితే వాటిలోంచి ఉన్న కెమికల్స్ ఖచ్చితంగా దే కెన్ కాజ్ క్యాన్సర్ అండి. ఆ ఎక్సెస్ బార్బిక్యూ తింటూ ఉంటాం మనం, ఆ చార్డ్ ఫుడ్ వాటిలోంచి కూడా కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటి నుంచి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. పెద్ద పేగు క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో మన చుట్టూ మనకు డైలీ తీసిన ఆహారంలో కూడా వచ్చే అవకాశం కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. లిటిల్ మోర్ అవేర్ అంటే చూసుకుంటూ ఎక్కువగా కెమికల్ ఫ్రీ తీసుకోవడం అయితే ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే కనుక మేబీ వీ కెన్ అవాయిడ్ ఆల్ దిస్ పొల్యూటెంట్స్. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా బయట ఫుడ్ మీద డిపెండ్ అయిపోతున్నారు. బిస్కెట్స్తో పిల్లలకి మొదలవుతుంది, చాక్లెట్స్తో, అవి పిజ్జాల దాకా వెళ్తున్నాయి. అండ్ బయట హోటల్కి వెళ్ళి తినడము అనేది ఒక ఇష్టం, ఒక రిలీఫ్ ఇలా భావిస్తూ ఉన్నాం. ఇలా బయట ఫుడ్కి మనం అలవాటు పడడం వల్ల కష్టాలు ఖచ్చితంగా మీరు చూస్తున్నారు కానీ రోజు న్యూస్ పేపర్లో మీరే చెప్తూ ఉంటారు, బలానా హోటల్ కిచెన్లో ఇట్లా ఉంది, భయం వేస్తుంది. ఖచ్చితంగా ఇట్ ఈస్ నాట్ హెల్దీ అని. కానీ వన్స్ ఇన్ ఎ వైల్ వీ కెన్ హ్యావ్, నాట్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. వన్స్ ఇన్ ఎ వైల్ వీ కెన్ హ్యావ్, కానీ రెగ్యులర్ బేసిస్ మీన్స్ బెటర్ టు అవాయిడ్ ఫుడ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇంకా చెప్పాలంటే పిజ్జాలకి బర్గర్కి డిమాండ్ పెరిగింది. అవునండి, ఖచ్చితంగా. అందుకే కదా ఒబేసిటీ పెరగడానికి కారణం అదే కదా. ఇప్పుడు చిన్నపిల్లల నుంచి ఒబేసిటీ అనేది ఇప్పుడు చాలా మేజర్ ప్రాబ్లం అయిపోతుంది ఇండియాలో. ఈవెన్ స్కూల్ పిల్లల నుంచి కూడా ఒబేసిటీ ఎక్కువ అవుతుంది. ఒకప్పుడు పెద్దవాళ్ళు ఉండే ఇప్పుడు చిన్నపిల్లలు వస్తుంది. మెయిన్ రీజన్ బికాస్ ఆఫ్ ద ఫుడ్ హ్యాబిట్స్. కొంచెం ఇవన్నీ జంక్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేస్తే మంచిది. ఒకటి, ఇప్పుడు మీ డాక్టర్స్ అండ్ సోషల్ మీడియా ప్రభావం వల్ల స్ప్రెడ్ బాగా చేస్తున్నారు. దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉంది, మీరు ఇలాంటి ఫుడ్ తినండి, నిజంగా డాక్టర్స్ కూడా దాన్ని ఓన్ చేసుకుని మరి జనానికి వెళ్ళాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది కొంతవరకు అదృష్టం అనుకోవాలి, ఇన్ఫర్మేషన్ వెళుతూ ఉంది. అయితే ఈ లైఫ్ స్టైల్ మొత్తం నార్మల్గా అవ్వాలి అంటే ఫస్ట్ పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు వచ్చే జనరేషన్ని హెల్తీ జనరేషన్ చేయాలి అంటే ఇప్పుడు ఈ జనరేషన్ అయిపోయింది, అటు ఇటు కాకుండా కొట్టుమిట్టాడుతున్నాం. ఇప్పుడు మనకి పూర్తిగా తెలిసింది. కమింగ్ జనరేషన్ వాళ్ళ విషయంలో తల్లిదండ్రులు లేదు, ఖచ్చితంగా వాళ్ళకి ఫుడ్ యొక్క ఇంపార్టెన్స్, హెల్దీ ఫుడ్ అంటే ఏంటి, ఎలా తీసుకోవాలి, ఏది ఇంపార్టెంట్ అనేది కొంచెం ఈ ఎస్పెషల్లీ చాక్లెట్స్ మూలంగా ఐస్ క్రీమ్ ఆ క్రేవింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. మీనే గ్రాడ్యువల్గా అంటే వీ కెన్ గివ్ దెమ్ యాజ్ అ ట్రీట్ వన్స్ ఇన్ వైల్, ఎప్పుడన్నా ఒకసారి వీ కెన్ అలౌ దెమ్. కానీ రెగ్యులర్ బేసిస్ మీద వీ షుడ్ గివ్ దెమ్ అవేర్నెస్. ఇవి మంచివి, ఎస్పెషల్లీ చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ మనకు మంచిగా, ఎస్పెషల్లీ కోలాస్. అది లేకుండా ముద్ద దిగట్లేదు కదా, బిర్యానీ పెట్టుకుని కోలా పెట్టుకుని తింటున్నారు. అది చాలా డేంజరస్ కాంబినేషన్ యాక్చువల్ బికాస్ ఆఫ్ ద ప్రిజర్వేటివ్స్ కానీ షుగర్స్ కానీ. వాటి గురించి ఖచ్చితంగా ఫ్రమ్ చైల్డ్హుడ్, స్కూల్ లెవెల్, అట్లీస్ట్ 6th క్లాస్ నుంచి కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఒక అవేర్నెస్ ఇస్తూ ఉంటే గ్రాడ్యువల్గా ఐ థింక్ దే విల్ కమ్ టువర్డ్స్ ఎ హెల్దీ లైఫ్. అంటే మనమే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి పిల్లలకి. డాక్టర్ గారు, ఒక పేషెంట్ ట్రీట్మెంట్లో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కీమోస్ అవి తీసుకుంటూ ఉంటే ఈ లోపల ఈ థెరపీని వాళ్ళు ఒక పెయిన్తోనే తీసుకుంటూ ఉంటారు. బయట కొన్ని వినిపిస్తాయి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళో లేకపోతే ఆ థెరపీస్ తీసుకో, ఈ థెరపీ తీసుకో అని ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా ఇస్తూ ఉంటారు. అలా మనం ఒక ట్రాక్లో ఒక ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు అదర్ థెరపీస్కి అట్రాక్ట్ అవ్వడం కానీ ప్రయత్నం చేయడం కానీ ఎంతవరకు శ్రేయస్కరం? ఇది చాలా కామన్ క్వశ్చన్. పేషెంట్ మమ్మల్ని అడుగుతూ ఉంటారు, సార్ ఈ ట్రీట్మెంట్తో పాటు ఆయుర్వేదం తీసుకోవచ్చా, హోమియోపతి తీసుకోవచ్చా అని. అంటే వీ షుడ్ నో ద ఇంటెంట్ అండి. అంటే ఒకవేళ మా ట్రీట్మెంట్తో పాటు ఇమ్యూనిటీ పెంచడానికి ఇస్తున్నట్టయితే తప్పకుండా తీసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. కానీ ఇది కాకుండా ఆల్టర్నేటివ్ టు అలోపతి ఓన్లీ క్యాన్సర్ ట్రీట్మెంట్ కానీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఐ డోంట్ రికమెండ్. ఎందుకంటే అవన్నీ ప్రూవెన్ ట్రీట్మెంట్స్ కాదు, దానికి సంబంధించిన ప్రాపర్ డేటా, సైంటిఫిక్ డేటా మన దగ్గర లేదు. సో దీంతో పాటు ఇఫ్ ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ టు బూస్ట్ ద ఇమ్యూనిటీ అండ్ వెల్నెస్ ఆఫ్ ద పేషెంట్ తప్పకుండా తీసుకోవచ్చు, కానీ నాట్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు అలోపతి.
ఓకే. చాలా మంచి విషయం చెప్పారు డాక్టర్. ఎందుకంటే అపోహల్లో కొట్టుకుపోతున్న వాళ్ళకి భయంతో రకరకాల ఆల్టర్‌నేట్‌గా వెళ్ళిపోవడానికి, దానివల్ల ఇంకా సమస్య క్లిష్టంగా మారుతున్న పరిస్థితిని చూస్తున్నాం. చక్కటి సలహాలు, సూచనలు మా ప్రేక్షకులకి అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఏదైనా ఒక ట్రీట్మెంట్‌ను మనం కొనసాగుతున్నప్పుడు, ఆ ట్రీట్మెంట్ సాగుతుండగా మళ్ళీ అదర్ ట్రీట్మెంట్స్ వైపు పరుగులు తీయడం, వాటి గురించి తెలుసుకోకుండానే ఆ ట్రీట్మెంట్స్ వైపు అట్రాక్ట్ అవ్వడము అనేది కూడా ఆరోగ్య రీత్యా ప్రమాదకర పరిస్థితులను తీసుకొస్తాయి. కాబట్టి సరైన గైడెన్స్‌లో మీకు డాక్టర్స్ ఎవరైతే ట్రీట్మెంట్స్ ఇస్తున్నారో వాళ్ళకి అనుగుణంగా మీకున్న సమస్యలను వాళ్ళకి ఓపెన్‌గా చెప్పినప్పుడు చక్కటి ట్రీట్మెంట్స్ ఇప్పుడు చాలా అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్ లాంటి మహా సమస్యల నుంచి కూడా ఈవెన్ అడ్వాన్స్ స్టేజ్‌లో కూడా బయటపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అసలు ఈ సమస్య రాకుండా స్క్రీనింగ్‌తో హ్యాపీగా ఎర్లీ స్టేజ్‌లోనే ముందు స్క్రీనింగ్ చేయించుకోండి. అసలు క్యాన్సర్ బారిన పడం మనము. ఒకవేళ ఉన్నా గానీ భయపడకండి. చక్కటి ట్రీట్మెంట్‌తో డాక్టర్స్ చెప్పినట్టు ఫాలో అవ్వండి. మీ భయాల్ని డాక్టర్‌కి ఫియర్ లేకుండా చెప్పండి. వాళ్ళు చెప్పింది అనుసరిస్తే క్యాన్సర్‌నైతే మనం అధిగమించొచ్చు. సో ఇది ఇవాల్టి 99 టీవీ హెల్త్ ప్రత్యేక ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ 99 టీవీ.